వ్యక్తిని కూడా నూరంతులుగా ఫలింప చేయాలనే కోరుతున్నాడు. ఎందుకు ఇస్సాకుని దేవుడు అంతగా ఆశీర్వదించాడు? ఎందుకు ఇస్సాకు మీద అంత కృపను కుమ్మరించాడు? ఒక మనుష్యుడు గొప్పవాడు అవ్వాలంటే ఆ మనుష్యుడికి ఎవరితో ఉండాలంటే దేవుడి తోడే ఉండాలి. నీకు దేవుడికి కనుక తోడై ఉంటే ఈ ప్రపంచంలో నువ్వు గొప్పవాడిగా మారిపోతావు. బైబిల్లో చాలా మంది భక్తులు దీవించబడిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. అటువంటి భక్తులలో ఇస్సాకు అనబడే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గూర్చి బైబిల్లో రాయబడిన మాటలు చూద్దాం. ఆయన ఎలా దీవించబడ్డాడో, ఆయన ఎలా ఆశీర్వదించబడ్డాడో చూద్దాం. దేవుని యొక్క వాక్యములో ఇస్సాకు జీవితంలో కూడా దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. చెప్పండి, ఎన్నొంతులు ఫలము తల్లి? 100 మీకు ఎవరికైనా నేను ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే చాలే, నేను ఒక చిన్న సైకిల్ కొనుక్కుంటే చాలే, నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తే చాలే అని ఎంతమందికి ఉంది? ఎవరికి లేదు. మీకున్న ఆశ ఏంటంటే నేను పెద్ద ఉద్యోగం చేయాలా, హల్లెలూయా, నేను పెద్ద ఇల్లు కట్టాలా, హల్లెలూయా. ఎందుకని? 100 ఫలించాలనే ప్రతి వ్యక్తికి ఆశ ఉంటుంది. ఏదో కొంత ఆశీర్వాదం పొందుకొని ఇంకా నా జీవితం ఇలా అయిపోవాలి అని ఎవరు అనుకోరు. 100 దీవెనలు పొందుకోవాలని ఆశపడతారు. 100 బ్లెస్ అవ్వాలని కోరుకుంటారు. అంతేగాని నేను చిన్నగా ఉంటే చాలు అనుకోరు. నువ్వు నడుచుకుంటూ పోతుంటే పెద్ద బిల్డింగ్ కనబడింది అనుకో, నీ మనసులో అనిపించింది నేను ఇలాంటి బిల్డింగ్ ఎప్పుడు కట్టాలా అనిపించింది. అంతేగాని దాని ముందు వాచ్మెన్కి వేసే ఒక చిన్న షెడ్ లాంటిది, నాకు ఈ షెడ్ చాలని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. ఎవరైనా అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు చెయ్యొద్దండి. ఎవరు లేరు. మీరు దేవుని స్తోత్రం చెప్పండి. పెద్ద ఇల్లు కట్టాలి, 100 ఫలించాలి. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా 100 ఫలింప చేయాలనే కోరుతున్నాడు. కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నామంటే ప్రారంభంలోనే ఆగిపోతున్నాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను 100 ఫలింప చేయాలని ఆశపడుతున్నాడు. ఇస్సాకట ఆ దేశమందున్న వాడై, ఏ దేశం? గెరారు దేశం. ఆ దేశంలో ఎవ్వరికి పంట పండటంలే, ఆ దేశంలో ఎవ్వరు భూములు ఫలించడంలే. ఆ దేశ పరిస్థితి ఎలా ఉందంటే వర్షము లేదు. ఇతర ప్రాంతాల్లో భూములన్నీ ఎండిపోయాయి. అక్కడున్న పరిస్థితులు, రైతులందరూ కూడా భయంకరమైన బాధలో ఉన్నారు. కారణం వర్షము లేక, పంటలు లేక, కరువు వచ్చి భయంకరమైన నష్టంలో ఉంది. దేశ ఆర్థిక స్థితి కుప్పగూలిపోయింది. అటువంటి పరిస్థితుల్లో భయంకరమైన ఎండలు, భయంకరమైన భూమి పాడైపోయింది. పంట ఎక్కడా పండనటువంటి దినాల్లో ఇస్సాకట ఆ దేశంలో పంట వేయడానికి వెళ్ళాడట. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ ఆశ్చర్యపోయారు. ఇస్సాకు, నీకేమన్నా పిచ్చి పట్టిందా? వర్షాలు లేవు, భూమి ఎండిపోయింది, దేశమంతా కరువుతో అల్లాడిపోతుంటే, ప్రపంచ పరిస్థితులే మారిపోతే నువ్వెక్కడికాయా పంట వేయడానికి వెళ్తున్నావు? ఉరక అని నవ్వారట. నవ్వినా కూడా ఇస్సాకు ఏం చేశాడంటే ఆ దేశంలో విత్తనము వేసి, దేవుని స్తోత్రం చెప్పండి, ఏం వేశాడు? విత్తనం. వర్షములు లేని భూమిలో, అసలు
పంట పండడమే కష్టం అనుకునే పరిస్థితుల్లో ఇస్సాకు విత్తనం వేసి బస్తా కాదు, అరబస్తా కాదు, ఎన్ని 100 అంతులు. హల్లెలూయానండి. ఎంత పండించాడు ఇస్సాకు? 100 అంతులు, అంటే ఎకరానికి 100 బస్తా. ఆయన ఏం చేసినా సక్సెస్ అవుతుంది. ఆశ్చర్యపోయారండి, ఆశ్చర్యపోయారు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. 100 అంతులు ఫలం పొందాడు. నేను కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కనీసం 99 దగ్గర వాళ్ళు ఆగలేదా? 100కి వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో కూడా ఎక్కడ 100% బ్లెస్ అవ్వాలి మనం. చెప్పండి ఎంత? డాడీ ఇవాళ 30 రూపాయలు అమ్మాను డాడీ, ఇవాళ 30% బ్లెస్ అయ్యాను, ఇవాళ 30% నేను దీవించబడ్డాను అనకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే 30% మొదలు పెడతాడు, 60% దాన్ని కొనసాగిస్తాడు, నేను 100 అంతుల ఫలములోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా కొరతలకు ఇచ్చే దేవుడు కాదు. మీ నాన్న నీకు ఇస్తే ఏమిస్తాడు తెలుసా? రేయ్ ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో, మిగిలిన తీసుకురా జాగ్రత్తగా అంటాడు. అసలే సరిపోవు, ఆ 1000 సరిపోవు, కానీ మిగిలిన తెమ్మంటాడు. సరిపోయినట్లుగా ఇస్తారు మన తల్లిదండ్రులు ఎవరిచ్చినా, అంతే కదా? అంతకంటే ఎక్కువ ఇవ్వగలరా? ఇవ్వలేరు. కానీ దేవుడు ఎలా ఇస్తాడు తెలుసా? మిగిలిపోయి పొరిలిపోయి కింద పడి ఏం చేయాలో అర్థం కానంతగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరే కొరతగా ఉంది ప్రభువా, చాలా మంది ఉన్నారు ప్రభువా, ఈ ఆహారం వీళ్ళకి ఎలా సరిపోద్ది? మీకెందుకు తీసుకురండి, మీకెందుకు ఆ సమస్య? తీసుకురండి అన్నాడు. యేసయ్య చేతులకు ఆ రొట్టెలు చేపలు వస్తే వాటిని విరిచి వడ్డిస్తే ఏం చేశారు? తినగా ఎన్ని మిగలడమే తప్ప తగలదు యేసయ్య ఇస్తే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. యేసు ఎప్పుడు ఇచ్చినా నిండైన దీవెనలు ఇస్తాడు. అది కొరతగా ఇచ్చే దేవుడు కాదు. మీ మమ్మీ మీ డాడీ కొరతగా ఇస్తారు. ఎట్టగట్ట అడ్జస్ట్ చేసుకొని తిన్నానా, ఎట్టగట్ట అడ్జస్ట్ చేసుకొని బ్రతుకున్నానా, దీంతోనే ఎట్లగట్ట డెవలప్ చేసుకొని. కానీ దేవుడు అలా కాదట. ఇస్సాకుకి ఎలా ఇచ్చాడంటే 100 అంతులుగా ఇచ్చాడు. చెప్పండి హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం, కింద అక్కడే రాయబడ్డది 12వ వచనములో. ఆయన 100 అంతులుగా ఎందుకు ఫలించాడంటే యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరట ఆశీర్వదించింది? యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఒక మనుష్యుడు గొప్పవాడిగా ఉండాలంటే, ఒక మనుష్యుడు గొప్ప స్థితిలోనికి వెళ్ళాలంటే వాని జ్ఞానము, వాని బలము, వాని చదువు, వాని ఉద్యోగము, వానికున్న పేరు ప్రఖ్యాతులు కాదు. ఒక మనుష్యుడు గొప్పవాడు అవ్వాలంటే ఆ మనుష్యుడికి ఎవరితోడు ఉండాలంటే దేవుడి తోడే ఉండాలా. చెప్పండి, ఎవరితోడే ఉండాలి? నీకు దేవుడి గనక తోడై ఉంటే ఈ ప్రపంచంలో నువ్వు గొప్పవాడిగా మారిపోతావు. నీవు ప్రజలను చూడడానికి కాదు, ప్రజలు నిన్ను చూడడానికి పరిగెత్తుకొస్తారు. హల్లెలూయా. నువ్వెక్కడ కూర్చున్నావు వస్తారు, నువ్వే మారుమూల ఉన్నావు వస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద దేవుని హస్తం ఎప్పుడు ఉంటుందో ప్రపంచము ఆ వ్యక్తిని చూడడం ప్రారంభించింది. హల్లెలూయా. ఇస్సాకు 100 అంతుల ఫలం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే అతను అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయేటోళ్ళు రైతులందరూ సంతోషంగా ఉండే. వాళ్ళ ఊర్లో ఎడ్ల బండ్లన్నీ ఇంటి వెనక కట్టేశారు, ఎడ్లన్నీ ఇంటి వెనక కట్టేశారు. ఎందుకని వ్యవసాయం లేదు ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో, ఆ దేశంలో. కానీ ఇస్సాకట ఎడ్ల బండ్ల మీద ఏం తీసుకొస్తున్నాడంటే ఒడ్లు తీసుకొస్తాడు. అందరూ ఆశ్చర్యపోరే, మేము నువ్వు పంట పండించడానికి పోతే నవ్వుకున్నాంరా, ఎలా సాధ్యమైందిరా? వర్షం లేదు, నీరు లేదు, భూములన్నీ పాడైపోయింది కదా అంటే పక్కన వాళ్ళు చెబుతున్నారట,
ఆయనకి యెహోవా తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు, నా మాట వినాలి, నా మాట వినాలి. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా గొప్పవాడివి, గొప్పదానివి అవుతావు. నీ జ్ఞానము, నీ చదువు, నీ బలము కాదు. నాకు నాతో పాటు చదువుకున్న నా స్నేహితులు చాలామంది మా ఊర్లో పని చేసుకుంటున్నారు, మా ఊర్లో వ్యవసాయం చేస్తున్నారు, మా ఊర్లో ట్రాక్టర్ తొలుగుంటున్నారు, మా ఊర్లో పొలాలను పండిస్తున్నారు, మా ఊర్లో ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు నాకంటే పెద్దగా చదువులు చదివారు. నా చదివేమో అక్కడ ఆగిపోయి నేను లోకంలోకి వెళ్ళిపోయాను, పాపంలో పడిపోతే వాళ్ళు చదువుకున్న లనోళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళ నెలవట, అదిగో వాడు జత పట్టకరు, నువ్వు పాడైపోతావు, అదిగొదుగొదుగు వాడు పృథ్వీ జత పట్టకు, నువ్వు నాశనం అయిపోతావు అనేవాళ్ళట. వాడు నా జత పట్టకుండా ఏం చేశాడంటే కాముగా చదువుకున్నాడు. ఈరోజు నా ఉద్యోగం లేక, జీవితం సరిగా లేక పనికి వెళ్తున్నాడు, పత్తి తీయడానికి వెళ్తున్నాడు. పత్తి రైతుల దగ్గర తీసినప్పుడు దాన్ని ఏమంటారు, బోరెలు తొక్కుతారు కదా, దానికి వెళ్తున్నాడు ఒకడు. వాడు నాకంటే బాగా చదువుకున్నాడు. ఒకరోజు నేను కారులు వెళ్తుంటే వాడి దగ్గరకు వచ్చాడు. రేయ్, ఎంత గొప్పవాడు అయిపోయావరా. వాడేమో లుంగి కట్టుకొని భుజాన్ని టవల్ వేసుకొని, చెప్పండి, ఆ పత్తి తొక్కుతూ నన్ను కారు చూసి కిందకి దిగొచ్చాడు. నన్ను చూసి ఏడుస్తున్నాడు. అప్పుడు అన్నాడు, మా అమ్మ నీ దగ్గరకు రావద్దన్నదరా నన్ను, వాడు జత పట్టకరా పాడైపోతావని. నీ జత పట్టినట్టయితే నేను కూడా దేవుడు తెలుసుకునేవాడిని నేనేమో. నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడురా, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని బట్టి ఘనత? దేవుని బట్టే. నేనంటాను, నీ చదువు, నీ జ్ఞానము, నీ బలము, నీ భూమి, నీవన్నీ పక్కన పడాయి. నువ్వెవరిని కలిగి ఉండాలంటే యేసయ్యను కలిగి ఉండాలి. యేసయ్యను కలిగి ఉండేవాడు చరిత్ర మారిపోతుంది. యేసయ్యను కలిగి ఉన్నవాడు జీవితాలు మారిపోతాయి. యేసయ్యను వెంబడించేవాడు బ్రతుకులు మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ చెయ్యి పట్టుకునే జీవితం మారిపోతుంది. ఆ మనుష్యుడు ఎందుకు గొప్పవాడయ్యాడు? దేవుడు తనకు తోడు. ఒకటి, ఆయన నూరంతులుగా ఫలించాడు. రెండు, ఆయనకు దేవుడు తోడై ఉన్నాడట. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే చూద్దామా, 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చును. క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఒక్కసారే ఓవర్ నైట్లో ఎప్పుడు ఆ వ్యక్తిని బ్లెస్ చేయడు. క్రమక్రమముగా దీవిస్తాడు. చెప్పండి, ఎలా దీవిస్తాడు? అని ఈ రాత్రికి పెద్ద సేవకుని అయిపోవాలంటే అవ్వలేను. ఈ రాత్రికి నా వ్యాపారం అభివృద్ధి చెందాలంటే అవ్వదు. ఈ రాత్రికి నాకు ప్రమోషన్ రావాలంటే రాదు. ఈ రాత్రికి నాది పెద్ద సంఘం అయిపోవాలంటే అవ్వదు. ఆ వ్యక్తి జీవితంలోనట దేవుడు అభివృద్ధి పొందే వరకు క్రమక్రమముగా ఆయనను ఏం చేశాడట? ఆశీర్వదించి. అంటే మీరు గమనించాలి, క్రమక్రమముగా ఆశీర్వదించబడుతున్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు ఆయనతో ఉండి, ఆయనతో నడుస్తూ, ఆయనతో కొనసాగుతూ, ఆయన ఏం చేస్తున్నాడు? స్టెప్పులు పెంచుకొని తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా క్రమక్రమముగా బ్లెస్ అవ్వాలి. నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? నీ స్థితిగతులు క్రమక్రమంగా ఏమయ్యాయంటే దేవుడు వాటిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇస్సాకును కూడా అంతే. ఇస్సాకును కూడా దేవుడు, చెప్పండి, క్రమక్రమముగా నూరంతులుగా ఫలించడానికి దేవుడు ఏం చేశాడు? క్రమక్రమంగా ఆయనకు తోడయ్యి. ఎంత ఆశీర్వదించబడ్డాడంటే ఆ మాట చదివినప్పుడు నాకు నేనే చాలా ప్రశ్నించుకున్నా. అక్కడ రాయబడ్డ మాట,
14 వచనములో అతనికి గొర్రెల ఆస్తియు, అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు, అబ్బబ్బబ్బా, బాగా వినాలబ్బా, మీరు బాగా వినాలి మాట. ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని యందు అసూయపడ్డారట. హల్లెలూయాలండి. అంటే అసలు ఏమీ లేకుండా వచ్చిన ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదం పొందుకున్నాక ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే తన ప్రక్క ఉన్న వాళ్ళు అసూయపడే అంతగా ఆశీర్వదించబడ్డారు. మిమ్మల్ని చూసి కూడా ఏమవ్వాలి, ఇతరులు అసూయపడాలి. అప్ప నిర్మలో చూడేట్టుందో అనుకోవాలా. హల్లెలూయానండి, హల్లెలూయా. మీ 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 ఇల్లుని, మీ జీవితాన్ని, మీ ఆత్మీయ స్థితిని, మీ బ్రతుకుని నీ ప్రక్క వాళ్ళు చూసినప్పుడు అనుకోవాలా, బా వీళ్ళు ఎంత బ్లెస్ అయ్యారా అని అనుకోని అసూయపడాలి. అసూయ చెందాలి వద్దా? అసూయ చెందాల. నువ్వు చూసి అసూయ పడ్డారంటే నీతో ఎవరున్నారంటే దేవుడున్నాడు. అంత అసూయపడ్డారట, అంతగా బ్లెస్ అయ్యాడు, అంతగా దీవించబడ్డాడు, అంతగా ఆశీర్వదించబడ్డాడు. ప్రాంతం కాని ప్రాంతానికి వెళ్ళి, దేశం కాని దేశానికి వెళ్ళి, మరి దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే తన ప్రక్క ఉన్న వాళ్ళు చూసి అసూయపడి అంతగా ఆశీర్వదించాడు. ఈ మాటలని చదివాక అసలు ఇంత ఆశీర్వాదం ఎందుకు వచ్చింది దీనికని ఆలోచన చేశాను. దేవుడు చెప్పిన మాట నా హృదయం పులకరించిపోయింది. ఎందుకు అంతగా ఆశీర్వదించావు ఇస్సాకుని? ఇస్సాకు ఏం చేశాడు నీ కోసం? ఇస్సాకు నీ కోసం ఏమైనా చేశాడని ఆశీర్వదించావా అంటే లేదు లేదు లేదు. మరి ఇస్సాకు ఏం చేయకపోతే ఎలా దీవించావు? నేను దీవించే కారణాలు ఉన్నాయి. ఎందుకు ఇస్సాకుని దేవుడు అంతగా ఆశీర్వదించాడు? ఎందుకు ఇస్సాకు మీద అంత కృపను కుమ్మరించాడు? ఎందుకు ఇస్సాకును ఇతరులు చూసి అసూయపడే అంత దీవెన? అసూయపడట ఇస్సాకుని. ఇస్సాకు బావుల్లో మట్టి పోసేశారట. పొలంలో ఏమున్నాయి? బావులు ఉన్నాయి. ఆ బావులు నీటి ద్వారానే ఈ పంట పండించాడురా. ఈ బావులు బూడితే పంట పండదు. కొత్త కొత్త చీరలు కొనుక్కున్నప్పుడు పక్కన వాళ్ళకి మంచి వాళ్ళు అయితేనే చూపించండి, లేకపోతే ఏం చేస్తారు? ఈ చీర బాగుంది పట్టుకొని సో తాగు ఇటు నలుపుతా. అంత ఆశీర్వాదం. నిన్ను చూసి అసూయపడాలా? ఇస్సాకును చూసి అసూయపడ్డా, నిన్ను చూసి కూడా అసూయపడా. మీ కుటుంబాన్ని దేవుడు మీ జీవితంలో జరిగించిన కార్యాలను చూసి అసూయపడా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఇస్సాకుని చూసి అంతగా అసూయపడే అంత ఆశీర్వాదం. ఇస్సాకు ఏం చేశాడు? అసలు ఇస్సాకు ఏం చేశాడు? ఆయన ఎందుకు అంతగా దీవించాడు, ఎందుకు అంతగా ఆశీర్వదించాడో పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు. రండి, అదే అధ్యాయంలో 24వ వచనం చదువుదాం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నా మాటలు మీరు జాగ్రత్తగా వినాలి, దానికి కారణం చెబుతున్నాడు. ఇస్సాకు చోట కూర్చున్నాడు. ఆ రాత్రి ఇస్సాకు దగ్గరికి దేవుడు వచ్చాడు. ఇస్సాకు, నేను నిన్ను చాలా దీవించాను కదా, నేను నిన్ను చాలా ఆశీర్వదించాను కదా, ఎందుకు అని అనుకుంటున్నావా? నీ గొప్పతనం ఏమీ లేదు, నువ్వు నాకు చేసింది కూడా ఏమీ లేదు. మరి ఎందుకు నన్ను ఇంతగా దీవించావు ప్రభువా? ఎందుకంటే చదువు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, భయపడొద్దు. నా దాసుడైన అబ్రహామును బట్టి, ఇదిగో నా వైపు మీరు చూడాలి, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నిన్ను నేను ఆశీర్వదించాను. ఇస్సాకు
నువ్వు దీవించబడడానికి, నువ్వు ఆశీర్వదించబడడానికి నీ భక్తి, నీ ప్రార్థన, నీ గొప్పతనం కానే కాదు. నీ తండ్రి ఉన్నాడు చూడు, నీ తండ్రి ఉన్నాడు చూడు, అతడు నా దాసుడు. నేను నా దాసుడైన అబ్రాహాముకి మాట ఇచ్చాను, నా దాసుడైన అబ్రాహాముకి నేను వాగ్దానం చేశాను, దానిని బట్టి నేను నిన్ను ఆశీర్వదించాను. చెప్పు చెప్పు చెప్పు. నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను దీవించాను, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించాను. మీకు అర్థమవుతుందా? మీ పిల్లలు దీవించబడాలంటే, మీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే, మీ కుటుంబాలు దీవించబడాలంటే, ఈ వాక్యం వింటున్న మీరందరూ బ్లెస్ అవ్వాలంటే మీ భక్తిని బట్టి కాదు, మీ తల్లిదండ్రుల భక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ తల్లిదండ్రులు చేసిన పరిచర్యను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ తల్లిదండ్రులు దేవుని పట్ల కలిగి ఉన్న భక్తి జీవితాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. మీరు అనుకోవచ్చు, నేను ఇంతగా దేవుని కొరకు చేస్తున్నాను, నేను ఇంతగా దేవుని కొరకు ఇచ్చాను, నేను ఇంతగా దేవుని కొరకు సహాయం చేశాను, నాకేమి ఇచ్చాడు దేవుడు, నాకేం చేశాడు దేవుడు అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు మాటిస్తున్నాడు, నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు చేసిన పరిచయను బట్టి, నువ్వు జరిగించిన భక్తిని బట్టి ఇదిగో నీ బిడ్డలను తరతరాలకి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. శాశ్వతమైన దీవెనతో నీ బిడ్డలను బిడ్డల 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 బిడ్డలను దేవుడు దీవించబోతూ ఉన్నాడు. అనుకోవచ్చు, ఉదయమే వచ్చి మందిరం విడిచానండి, ఉదయమే వచ్చి కష్టపడ్డానండి, ఈ పరిచయం చేస్తున్నప్పుడు మందిర నిర్మాణానికి ఎన్నో కానుకలు ఇచ్చానండి, ఈ పరిచయం జరిగిస్తున్నప్పుడు మందిరం కొరకు ఎంతో ప్రార్థన చేశానండి, ఈ పరిచర్య కొరకు నా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో నిందలు పడ్డాను, ఎన్నో అవమానాలు పడ్డాను, నేను ఎంతగానో శ్రమించాను, నాకేం చేశాడు దేవుడు నువ్వు అనుకోవచ్చు. నీ పనిని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ పరిచర్యను బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నీ బిడ్డల 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 దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అవును బిడ్డ, ఇంతగా ఇన్ని కానుకలు ఇచ్చాను చర్చిలో, నాకేం జరిగింది అనుకుంటున్నావా? ఇంత పరిచర్య చేశాను ఈ మందిరంలో, నాకు దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నావా? నన్ను మర్చిపోయాడండి, నన్ను విడిచిపెట్టాడండి. ఆ పరిచర్యలో ఎంత తెగించాను, ఎన్ని నిందలు పడ్డానండి. ఉదయకాలమే వెళ్ళేదాన్ని, రాత్రి కాలం వెళ్ళేదాన్ని, ఆ సంఘంలో సేవకుల దగ్గర ఎంతో పరిచర్య చేశానండి, ఎంతో కష్టపడ్డానండి. కానీ దేవుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోలే, నాకేమి ఇవ్వలే. ఆయన చూడకుండా ఉండడానికి మనుష్యుడు కాదు, ఆయన చూడకుండా వెళ్ళిపోవడానికి మనుష్యుడు కాదు, చూడకుండా ఉండడానికి రాయి రప్ప చెట్టు పుట్ట కాదు. నువ్వు చేసిన పరిచర్య దేవుడు చూస్తున్నాడు, నువ్వు చేసిన కష్టాన్ని, నువ్వు చేసిన త్యాగాన్ని, నువ్వు చేసిన భక్తి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. అబ్రహాము జీవితాన్ని చూసి అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహాం నీ సంతతిని నేను దీవిస్తాను. అబ్రహాముకి ఇచ్చాడు ఈ మాట. అబ్రహామును బట్టి, ఎవరిని బట్టట చెప్పడు, ఎవరిని బట్టి దీవించాడు? ఎవరిని బట్టి? నీ తండ్రి ప్రార్థనా పరుడైతే నువ్వు దీవించబడతావు. నువ్వు ప్రార్థన ప్రార్థన పరుడు అయితే నీ బిడ్డలు దీవించబడతారు. అబ్రహామును బట్టి ఇస్సాకుని తన కుమారుని దీవించాడు. ఎప్పుడు దైవజనరాలు చెప్తా ఉంటారు, మమ్మీ ఎప్పుడు అంటారు, మా తండ్రి ప్రార్థన మా జీవితానికి ఈరోజు దీవెనకరంగా మార్చబడ్డాం. ఆ తండ్రి వచ్చేప్పుడు నేను చూసిన ఎన్నో మార్లు ఆయన్ని తన బిడ్డ దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? నా బిడ్డను 1000 మందికి తల్లిగా చేయి ప్రభువా, 1000 మందికి తల్లిగా చేయి ప్రభువా అని దీవించేవాడు. ఈరోజు మీరు అందరూ వచ్చి మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే దానికి కారణం ఎవరో తెలుసా? తన తండ్రి ప్రార్థన, తన తల్లిదండ్రులు చేసిన ప్రార్థనే. ఈరోజు దేవుడు నిన్ను దీవించాలా, నిన్ను ఆశీర్వదించాలా, నీ కుటుంబాన్ని బ్లెస్ చేయాలంటే
నీ బిడ్డల్ని బ్లెస్ చేయాలంటే దేవుడు నిన్ను, నీ భక్తిని దేవుడు తోకవేస్తాడు. అబ్రహామును బట్టి దేవుడు తన కుమారుడిని ఇస్సాకుని ఏం చేశాడట? ఇస్సాకు తన మనస్సులో అనుకున్నాడు, ఈ ఊర్లో అందరికంటే గొప్ప నేనే, ఓహో దేవుడు నాతో ఉండబట్టి నేను పంట వేస్తే 100 బస్తాలు బండిని, ఇంకా నాకు తిరుగు లేదా అన్నాడు. అంటే దేవుడు ఓర్పించాడా? నిన్ను బట్టి కాదురా నేను దీవించింది, నీ తండ్రిని బట్టి. అతడు నాకు దాసుడు. అతడు ఎవరికి దాసుడు? నాకు దాసుడు. ఈరోజు దేవుడు నీకు చెబుతున్నాడు, నిన్ను బట్టి నీ బిడ్డలు దీవించబడాలా, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి, నిన్ను బట్టి నీ బిడ్డల 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 సంపద ఏమవ్వాలి? ఆశీర్వాదంలోకి రావాలి. దేవుడు 100 ఫలం, 100 ఫలం. నన్ను బట్టి నా బిడ్డ దీవించబడాలండి. నన్ను బట్టి నాకు ఇచ్చిన నా 2 బిడ్డలు దీవించబడాలండి. నన్ను బట్టి నాకు ఇచ్చిన ఈ ఆత్మీయ బిడ్డలు దీవించబడాలండి. అవును, అబ్రహామును బట్టి అట, అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి, అబ్రహాముకి చెప్పిన వాగ్దానాన్ని బట్టి, అబ్రహాము జరిగించిన భక్తిని బట్టి, అబ్రహాము జరిగించిన పరిచర్యను బట్టి తన కుమారుడిని ఇస్సాకును దేవుడు ఏం చేశాడు? దీవించాడు. ఉదయకాల పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తాడు, నీ భక్తి, నీ ప్రార్థన, నీ భక్తి జీవితం దేవుడు నువ్వు చేసిన పరిచయను బట్టి దేవుడు ఏం చేస్తాడు? నీ బిడ్డలని నువ్వు అనుకోవచ్చు, నా బిడ్డకు నేనేమి సంపాదించలే, నా బిడ్డకు నేనేమి సమకూర్చలే, నా బిడ్డకు నేనేమి ఇల్లు కట్టలే, నా బిడ్డకు నేనేమి ఇవ్వలేకపోయిన ప్రభువా అని బాధపడవచ్చు. నువ్వేం బాధపడాల్సిన పని లేదు. దేవుని కొరకు నీతిగా, నిజాయితీగా, భక్తిగా ఈ మందిరంలో పరిచయం చేసిన వ్యక్తివైతే ఒకరోజు నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, విడిచిపెట్టడు. దావీదు అంటాడు, ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికిన నీతిమంతుల పిల్లలు భిక్షమడుగుకొనుట నేను చూడలేదు. దేవుని కొరకు నువ్వేం చేసినా అది నీ బిడ్డల మీదకు దీవెనకరంగా మారుతుంది. దేవుని కొరకు నువ్వు ఏది ఇచ్చినా అది నీ బిడ్డల మీదకు శాశ్వత కాలం ఆశీర్వాదకరంగా రాబోతుంది. 100 ఎందుకు ఫలించాడు? ఇస్సాకు గెరారు దేశంలో ఉన్న వాళ్ళకంటే గొప్పవాడా? కాదు. ఇస్సాకు అక్కడ ఉన్న ప్రజలకంటే గొప్పవాడా? కాదు. మరి ఎందుకు అంతగా దీవించబడ్డాడంటే దేవుడు చెబుతున్నాడు, నా దాసుడైన నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎందుకు అబ్రహామును బట్టి ఆశీర్వదించాడో కొన్ని విషయాలు చూద్దాం. ఆ పని నువ్వు కూడా చేయగలిగితే నీ బిడ్డల దేవుడు ఆశీర్వదిస్తాడు. చూద్దామా? ఎందుకు ఆయన ఆశీర్వదించాడు అబ్రహామును బట్టి అంటే 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు దర్శించాడు. 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు దర్శించి 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం చదువుతారా? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, ఇదిగో అబ్రహాముతో మాటిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, ఇస్సాకు తండ్రికి ప్రమాణం చేస్తున్నాడు దేవుడు. అబ్రహామా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుడు చెబుతున్నాడు, గొప్ప చేస్తాను అబ్రహాం. చెప్పండి ఏం చేస్తాడట? ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే నిన్ను గొప్ప చేస్తాను. ఎందుకని చెప్పు? ఎందుకని? చదువు. నీవు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించి వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్రహామా, నేను చూపించు దేశానికి మీ ఇల్లు, వాకిలి, కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి? చూపించు దేశం. నేను ఎక్కడికి వెళ్ళమంటాను అక్కడికి వెళ్ళు, నేనేం చేయమంటాను అది చెయ్యి, నేనేం చెప్తాను అది నువ్వు జరిగించు అబ్రహాం. మంచి బిజినెస్ అయింది. నా వైపు మీరు చూడాలా? అబ్రహాముది మంచి బిజినెస్. ఆయన బేదోడు కాదు, చాలా ధనవంతుడు. అప్పటికి బొమ్మల వ్యాపారం, బొమ్మలు అమ్ముకునేవాడు. రోజు డబ్బులు వచ్చాయి అబ్రహాంకి. ఇల్లు సమృద్ధిగా ఉంది, సంతోషంగా ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, వాటన్నిటిని వదిలిపెట్టి నేను చెప్పే దేశానికి వెళ్ళా.
ప్రభు మరి బొమ్మలు అమ్మటం అబ్బాయి, మరి ప్రభు మా ఇల్లు వదిలేయ్, ప్రభు మా ఊరు, ప్రభు మా పొలం, ఓరు నీ పొలం, అవన్నీ వదలవయ్యా. అవన్నీ వదిలి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళిపో. అబ్రహాముకి ఎందుకు మాటిస్తున్నాడు దేవుడు? అబ్రహాము కుమారుని ఎందుకు ఆశీర్వదించాడంటే, మరి పిచ్చోడా ఇస్సాకు, నీ తండ్రి నేను చెప్పిన స్థలానికి వెళ్ళాడు. హల్లెలూయా. నేను వెళ్ళమన్న చోటికి నీ తండ్రి వెళ్ళాడు. నీ తండ్రి నేను చెప్పినట్లు చేశాడు కనుకనే నేను నిన్ను దీవించాను. హల్లెలూయా. ఇదిగో దేవుని జనమా, దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేస్తున్నావా, నీ బిడ్డలు దీవించబడతారు. దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయట్లేదా, నీ బిడ్డలకు శాపం వచ్చింది, నీ బిడ్డలు ఆశీర్వదించమనలేరు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు నూరంతులుగా ఫలించడానికి, ఇతరులు చూసి అసూయపడేంత దీవెన పొందుకోవడానికి ఒకే ఒక కారణం, అబ్రహామును బట్టి అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు చెప్పినట్లుగా దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేసావు. నీ పిల్లలు అబ్బా, నువ్వు స్కూటర్ మీద వచ్చావు, మీ పిల్లలు విమానం మీద రావాలి ఆరాధనకి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అనండి. నువ్వు సైకిల్ మీద వచ్చావు మందిరానికి, నీ బిడ్డల కారులో రావాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు 10,000 రూపాయలు పట్టు చీర కొని ముసి వెనక నిలబడ్డావు. 1,00,000 రూపాయలు చీర కట్టునుగా, వా, ఆ 1,00,000 రూపాయల చీర అసూయపడి ఇతరులు వచ్చి కంతలు పెట్టును గాక. హల్లెలూయా అనండి. మరి అసూయ, ఇతరులు నిన్ను చూసి అసూయపడే అంత బ్లెస్సింగ్స్ లోకి నువ్వు వెళ్ళాలా వద్దా? అలా జరగాలంటే అబ్రహాము ఏం చేశాడంట? దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళిపోయా. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? చెప్పిన మాట వినాలా. నువ్వు దేవుడు చెప్పిన మాట నువ్వు వింటే నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు నడిస్తే నీ కుటుంబంలో నూరంతుల ఫలాలు నీ బిడ్డలు చూస్తారు. నీ బిడ్డల కోసం నువ్వేమి పెద్ద కష్టపడాల్సిన పనేమి లేదు. నీ బిడ్డల కోసం నువ్వేదో చేయాల్సిన పని లేదు. దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. కానీ దేవుడు చెప్పిన స్థలానికి నువ్వు వెళ్ళిపోవాలి. అప్పుడప్పుడు మిమ్మల్ని చెబుతాడు, కల్వరి మార్గం గ్లోరియస్ మందిరానికి వెళ్ళమ్మా అన్నాడు అనుకో, నేను ఈ వారం వెళ్ళాను ప్రభు, ఆటోకి ఎంత అవుతుంది, రిక్షాకి ఎంత అవుతుంది, బస్సుకి ఎంత అవుతుంది, బస్సు లేదు కట్టా, టికెట్ లేదుగా ప్రభు, అయినా కూడా ప్రభు తినడానికి 2 అరటికాయలు 3 అరటికాయలు, పాప్కార్న్ ప్యాకెట్లు ఎంత అవుతుంది ప్రభు, ఇంత పోను, అయ్యగారికి ఒక 10 రూపాయలు కానుక, ఇవన్నీ పోను. నేను వెళ్ళలేను ప్రభు, మా ఇంటి పక్కన చర్చ్ ఉంది. అని ఆగిపోయావు చూడు, అక్కడే నీ దీవెన ఆగిపోయింది. దేవుడు చెప్పినట్లు నువ్వు వెళ్ళు, సారపాకకు వెళ్ళు, భద్రాచలం సారపాకకు వెళ్ళు అన్నాడు. మూల్య చదువుకొని శనివారం నైట్ దిగిపోవాలి. ఇక్కడ చెప్పిన చోటుకి వెళ్ళిపోయాం అంతే. నన్ను చాలామంది అన్నారు, అన్నా భద్రాచలం అంట వెళ్తున్నవాటిగా పరిచర్యక, ఎందుకని అక్కడ ఒకటి కానుకేయడన్న, మంద సమృద్ధి అన్న, ఇట్టంటే పంట పండిద్దామంది, మనకేంటన్నా ఇక్కడ అన్నారు. నేను ఎవరి నన్ను వేసి ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్తారా బాబు, నాకు ఈ పంటల సంగతి పాడి సంగతి వదిలిపెట్టాను. అసలు ఎట్లొచ్చామో తెలుసా అండి, ఇక్కడ రావడానికి మా దగ్గర డబ్బులు లేవు, అసలు మీరైతే రారు కూడా. మమ్మీకి ఒక రింగ్ ఉండే, అది ఎప్పుడో పెట్టారు, మమ్మీకి ఎప్పుడో పెట్టారు, అది అమ్మితే 1,200 రూపాయలు వచ్చింది. 1,200 వచ్చింది కరెక్ట్గా. అమ్మడమే మనం అంటే మీరు అనుకోవద్దు పాస్టర్ గారి దగ్గర దాసుడనే ముచ్చటే ఉంటుంది మన దగ్గర. అమ్మడం పరిచర్య. 1,200 వస్తే వ్యాన్ మాట్లాడుకుంటే మాకున్న వస్తువు ఏందండి అప్పుడు, ఒక చిన్న మంచం, చాప, ఒక బీరువా, ఒకటే డేక్ష అన్నం వండుకోవడానికి, 2 ప్లేట్లు, ఆ 2 ప్లేట్లు ఒకటి వంకర ప్లేటు. దేవుని స్తోత్రం చెప్పండి. 2 గ్లాసులు. ఇది మా సంసార జీవితం. ఆడు అన్నాడు, అన్నా 1,100 అయిద్దన్నా, 1,150 అన్నా అన్నాడు. ఫైనల్గా 1,150 కాదురా, 11 ఇస్తారు, 1,000 రూపాయలు ఇస్తాడు, రానట్టు రానన్నాడు.
1150 ఇవ్వు అన్నాడు. సరే 1150 రూపాయలకి మాట్లాడుకో. సాయంత్రం ఎక్కాం, బయలుదేరి వచ్చాం, దిగాం. ఆ దిగిన రాత్రి ఒక సోదరుడు ఏం చేశాడు, మరి ఉండడానికి ఒక చిన్న గదిని చూసి పెట్టాడు. ఆ గదిలోకి వెళ్ళిపోయాం. ఆ గది అద్దె 600. 600 కట్టడానికి మా దగ్గర లేవు, సంఘం లేదు, పరిచయం లేదు, ఎవరు లేరు, విశ్వాసి కూడా లేదు. ఒక సోదరుడు ఆయన చూసి పెట్టాడు. ఇంక 50 రూపాయలు నా దగ్గర. ఆ 1150 రూపాయలు డ్రైవర్కి ఇవ్వంగా 50 రూపాయలు ఉంటే ఆడన్నాడు, అన్న డ్రైవర్ బేట ఏమి ఇవ్వ అన్నాడు. తమ్ముడు డ్రైవర్ బేట ఇవ్వడానికి నా దగ్గర ఏమి లేవరంటే, చూడన్నా ఈ వానర్ 1150 వానర్కే పోతే మరి డ్రైవర్కి అన్నాడు. జేబు తడితే 50 రూపాయలే ఉన్నాయి. ఆ 50 రూపాయలు ఆడికి ఇచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఏమి లేవు. మేమిద్దరం కూర్చొని ఆ రాత్రి ఆ గదిలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. తెల్లవారుతుందని ఒక దర్శనం వచ్చింది. ఏమిటా దర్శనం అంటే, ఒక పెద్ద చెరువు. ఆ చెరువులో ఎండిపోయిన చేపలు పడిపోయి ఉన్నాయి. మొత్తం ఎండిపోయి ఇంతంత చేపలు, పెద్ద పెద్ద చేపలు ఎండిపోయి ఉన్నాయి, చచ్చిపోయింది. ఆ చెరువు మధ్య భాగంలో ఒక ఆయన నిలబడి ఆ గెట్టు దగ్గర నిలబడి ఉన్నాడు. ఆ గెట్టు దగ్గర నిలబడి ఉంటే ముసలాయన ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తూ, ఆయన చేతిలో కర్ర ఉండే ఆ కర్ర దగ్గర ఇలా పెట్టుకుని ఏడుస్తున్నాడు. నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. ఏం తాత, చేపలు చెరువులు అంతా ఎండిపోయింది, చచ్చిపోయినాయిగా చేపలు అంటే, చచ్చిపోయినాయ్యా, మొత్తం చచ్చిపోయినాయ్యా. మరి ఏం చేయాలి ఇప్పుడు, ఇంకా పనికిరావు కంటే, లేదయ్యా నీళ్లు పోస్తే బ్రతుకుతాయి అన్నాడు. ఏమన్నా మరి నీళ్ళు పోయడానికి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అన్న అంటే, ఉన్నాయి కానీ పోసేవాళ్ళు లేడు అన్న. నీరు ఉంది కానీ పోసేవాళ్ళు లేడు. అప్పుడు నేను అన్నాను, మరి నేను పోయమంటవా అన్నాను. నువ్వు పోస్తావని నేను చూస్తున్నా అన్నాడు. పొయ్యి అన్నాడు. నా చేతికి ఒక స్టీల్ పాత్ర ఇచ్చాడు. ఆ స్టీల్ పాత్ర పట్టుకొని ఆ గనం మీద నిలబడి పోస్తుంటే ఆ పాత్రలో నీళ్లు తరగటలా. హల్లెలూయా. ఈ నీళ్లు తగలటంతో చేప లేచి నిలబడుతుంది. హల్లెలూయా. ఓ చేపలన్నీ బతికి నీళ్ళలో కొట్టుకుంటున్నాయి. ప్రభు అన్నాడు, ఈ చేపలు నీ కొరకే. అదే ఈ కల్వరి మార్గం పరిచర్య దర్శనం. అదే ఈ కల్వరి మార్గం పరిచర్య దర్శనం. ఎక్కడెక్కడి నుంచో ఎండిపోయిన చేపలన్నీ ఇక్కడికి వస్తాయి. వచ్చిన చేపలకు నీళ్లు పెట్టడమే ఈ పరిచర్య ఉద్దేశం. ఆ దర్శనంతో ప్రారంభమైంది పరిచర్య. దేవుడు నాతో చెప్పాడు, ఇదే మాట నీతో చెబుతున్నాడు. నువ్వు కూడా అబ్రహాములా దేవుని కొరకు వెళ్ళమన్న చోటుకి నువ్వు వెళ్ళాలి, చెయ్యమన్నది చెయ్యాలి. దేవుడు ఏం చెప్పాడు నీకు చెయ్యి. దేవుడు ఏమి ఇమ్మన్నాడో దివ్వు. దేవుడు ఎలా ఉండమన్నాడు అలా ఉండు. నువ్వు కూడా అబ్రహాములా ఉంటే, అబ్రహాము తన కుమారుడి కొరకు, అబ్రహాము ఏమి సిద్ధపరచలేదు కానీ అబ్రహాము కంటే కూడా దేవుడు చెబుతున్నాడు, నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశీర్వదించాను. నీ తండ్రిని చెప్పిన చోటుకి వెళ్ళాడు. సాకు ఏమనుకుంటున్నావు? మీ తాతని, మీ అమ్మమ్మని, మీ నాన్నమ్మని అందరిని వదిలిపెట్టి రావయా ఇల్లు వాకిలంటే వదిలిపెట్టి వచ్చాడు. నిజంగా అండి, మాకు ఇల్లుండే, మాకు కూడా ఇల్లుండే, మాకు కూడా కొంత ప్రాపర్టీ ఉండే మా ప్రాంతంలో, మా ఊరిలో. కానీ నేను దేవుని సేవకులు ఏమనుకున్నాను తెలుసా? సెంటు భూమి కూడా అక్కడి నుంచి తెచ్చుకోకూడదు. సెంటు భూమి కూడా అక్కడి నుంచి తేవద్దు. పైసా కూడా అక్కడి నుంచి తేవద్దు. రేపు మనం ఆశీర్వదించబడి మన బిడ్డలు దీవించబడిన తర్వాత, ఇది నేను ఇవ్వడాన్ని బట్టి మీరు ఇంత స్థాయికి వెళ్ళారని ఎవరు మనల్ని అనకూడదు. దేవుడిస్తే తిందాం, దేవుడిస్తే ఉందాం. అన్నిటిని వదిలేరండి, అన్నిటిని వదిలేసి దేవుడు అన్నాడు, నువ్వు అన్నిటిని వదిలేవు కనుక నేను నిన్ను వదిలిపెట్టను, నీ కుటుంబాన్ని వదిలిపెట్టను. ప్రియ దైవ జనాంగమా, ఇస్సాకు గొప్పతనం ఏమీ లేదు. ఇస్సాకు దీవించబడటానికి ఇస్సాకు గొప్పతనం ఏమీ లేదు. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము దేవుని పట్ల చేసిన భక్తి, నీవు కూడా అబ్రహాములో దేవుడు చెప్పినట్లు నువ్వు చేయగలిగితే రేపు నీ బిడ్డలు కూడా ఇస్సాకులో దీవించబడతారు. ఒకటేమో చెప్పిన చోటుకి వెళ్ళాడు. రెండవది లక్షణం, గొప్ప లక్షణం, చాలా అద్భుతమైనటువంటి పరిచర్య పనిచేశాడు అబ్రహాం. ఏమిటా పని అంటే, 12వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన చేసిన పని ఒకటి చూడండి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు నీ సంతానమునకు ఏంటట?
నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, ఈ దేశం ఇస్తాను అబ్రహాం అని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు, చూడండి మీరు అందరూ మనసు పెట్టిన ఈ మాట, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఒక బలిపీఠమును కట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం కట్టాడు? దేవునికి ఒక బలిపీఠం. అంటే దేవుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు అనడానికి ఒక బలిపీఠం కట్టాడు. అంటే మన భాషలో చెప్పాలంటే దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాడని అర్థం. హల్లెలూయా. అంటే దేవుని పని కొరకు అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టాడు కనుక దేవుడు తనను జ్ఞాపకం చేసుకున్నాడు, తన కుమారుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మందిర నిర్మాణంలో నువ్వు అనుకోవచ్చు, ఇంత డబ్బులు మనం ఇస్తున్నాం, ఇంత డబ్బులు ఇమ్మని డాడీ అడుగుతున్నారు, పరిచర్య కొరకు అంటున్నారు, మనం ఇస్తే మనకు ఉపయోగం ఏంటి అని నువ్వు అనుకుంటావు. చూసావా, దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని అబ్రహాము కట్టడాన్ని బట్టి తన కుమారుడిని ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఈ మందిర నిర్మాణంలో నీ వంతుగా నువ్వు సహకరించడాన్ని బట్టి, నీ వంతుగా నువ్వు పనిచేయడాన్ని బట్టి, నీ వంతుగా నువ్వు కానికివ్వడాన్ని బట్టి, నీ వంతుగా నువ్వు దేవుని కొరకు తెగించడాన్ని బట్టి రేపు నీ బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడంటే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నువ్వు అనుకోవచ్చు పాస్టర్ గారికి ఇస్తే ఏమవుద్ది, నాకేంటి ఉపయోగం అని. నువ్వు పాస్టర్ గారు కాదు ఇచ్చేది, నువ్వు ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఒక బలిపీఠం కట్టాడట. అబ్బా హల్లెలూయానండి. అబ్రహాములో ఉన్న గొప్ప మంచి లక్షణం ఏంటంటే, అబ్రహాముతో దేవుడు ఎక్కడ మాట్లాడినా, నా మాట మీరు బాగా వినాల, అబ్రహాముతో దేవుడు ఎక్కడ మాట్లాడినా అక్కడ ఒక బలిపీఠం కట్టేసేవాడు. హల్లెలూయా. అందుకని ఆయన అక్కడ ఉన్నాడు అని ఒక నమ్మకం. ఆయన ఇక్కడికి వచ్చాడు కాబట్టి అంటే దేవుని బలిపీఠాలను కట్టే అలవాటు ఉంది. నువ్వు దేవుని మందిరాన్ని కట్టే అలవాటు నీకున్నప్పుడు, దేవుని మందిరం కట్టే విషయంలో నువ్వు సహకరించే అలవాటు నీకున్నప్పుడు నీ బిడ్డల మీద కూడా ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. బా, దేవునికి బలిపీఠం కట్టేటువంటి మాటల, దేవుని మందిరం కట్టడం మాటల. మీకు సంగతి తెలుసా? మనం పెద్ద పెద్ద ప్రసంగాల్లో చెబుతాం దావీదు అని. దావీదుకే లేదు ఆ కృప. దేవుని మందిరం కట్టడానికి దావీదు సంతోషపడి కట్టాలని ప్లాన్ చేసుకొని అన్ని సమకూరిస్తే రెడీ అవుతాడు పనికి, పునాది ఏంటి ప్రభా అన్నాడు. మందిరాన్ని మామూలుగా కట్టడం అసలు ఏం లేదు, 70 mm కట్టేస్తా, థియేటర్లో కట్టేస్తా, ఏసీ పెడతా, అది పెడతా, ఇది పెడతాను. బాబు, నువ్వు కట్టే మందిరం నాకు వద్దు, ఏ మందిరం నాకు. ఎవరికి దొరకల కృప? దావీదుకు దొరకని భాగ్యం నీకు దొరికిందే. హల్లెలూయా. దావీదుకు లేని కృప నీకు దొరికిందే. అందుకొరక మందిర నిర్మాణ విషయంలో ప్రతి కుటుంబము కలవాలి, ప్రతి వ్యక్తి కలవాలి. ఎందుకంటే నువ్వు కట్టిన ఈ మందిరాన్ని బట్టి, నిన్ను బట్టి రేపు నీ బిడ్డల దేవుడు దీవించాలా. రేపు నీ బిడ్డ కాలర్ వేసుకొని, సూట్ వేసుకొని, లోన టై కట్టుకొని, బూట్లు వేసుకొని పెద్ద కారు ఎక్కి కూర్చుంటే దేవుడు అనాలా, డేయ్ ఏంటి ఇలా కూర్చున్నావు అన్నప్పుడు, మరి ఏంటి మరి చదువుకున్నాను అందుకని జాబ్ వచ్చింది అందుకు అన్నామనుకో, వారు పిచ్చోడా, నీ టై, నీ బూటు, నీ సూటు, నీ కారు వెనక నీ చదువు కాదురా, మీ డాడీ, నీ తండ్రి అదిగో అక్కడ నా మందిరం కట్టే విషయంలో అదిగో అంత త్యాగం చేశాడు. దానిని బట్టి నేను నీ తండ్రిని బట్టి నేను దీవించాను. ఇప్పుడు చెప్పండి, మీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, మీరు ఏం చేయాలి చెప్పాలి? మందిర నిర్మాణ విషయంలో ప్రతి కుటుంబం కలవాలి. చెప్పండి, ప్రతి కుటుంబం. నువ్వు ఇచ్చేదాన్ని బట్టి నీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. నువ్వు ఇచ్చేదాన్ని బట్టి దేవుడు నేను దీవిస్తా, నీ బిడ్డలను ఆశీర్వదిస్తా. నేను అనుకుంటాను ప్రభువా, నా దగ్గర ఏమున్నా నీదే, నీ కొరకు పని చేస్తా, కష్టపడతా, నా దగ్గర ఉన్నదంతా నీ కోసం పెడతా. నేను ఏమైపోయినా పర్వాలే ప్రభువా, నీ పని కోసం నేను ఏదైనా చేస్తాను. ఎందుకు తెలుసా? ప్రభు కొరకు మనం ఖర్చు పెట్టడాన్ని బట్టి, ఇవ్వడాన్ని బట్టి దేవుడు రేపు మన బిడ్డల్ని దీవిస్తాడు. దేవుడు నీకు ఏం చెప్పాడో నువ్వు చెయ్యాలి. మా ఆయన ఒప్పుకోడు. ఆలోచన వచ్చింది నీకు, మీ ఆయనకు కాదుగా. చెప్పు, ఎవరికి వచ్చింది ఆలోచన? నీకు వచ్చినప్పుడు ఎవరు చేయాలా? మరి మీ ఆయనతో ఎందుకు? మా ఆయన ఒప్పుకోడు. అరే ఆలోచన పెట్టింది నీకు కదా.
అబ్రహామా నీ కొడుకు నువ్వు అన్నాడు. అడిగింది ఎవరిని? మరి ఆగండి ప్రభా, పక్కన గదిలో మా ఆవిడ తెలియస్తానా అడిగాడు. ఆలోచన ఎవరికి ఇచ్చాడు? ఈయనకి ఇచ్చాడు. మరి అలా ఆవిడ ఎందుకు? అందుకని అలా ఆవిడ చెప్పకుండా కొడుకుని తీసుకొని బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా అనండి. నీకు దేవుడు ఒక ఆలోచన పెట్టాడంటే అది నీ ద్వారానే చేయించుకోవాలని దేవుడి కోరిక. హల్లెలూయా అనండి. అందుకని రోజు దేవుడిని చెబుతున్నాను, నీకు ఒక ఆలోచన పెడతాడు. ఈ మందిర విషయంలో, ఈ పరిచర్య విషయంలో, ఈ పరిచర్య కట్టే విషయంలో, ఈ పరిచర్య నిలబడే విషయంలో, ఈ పరిచర్య విస్తరించే క్రమంలో నీకు ఒక ఆలోచన దేవుడు ఎందుకు పెడతాడంటే అది నువ్వైతేనే చేస్తావని. మరి మీ ఆయనకి చెప్పలేదు, మీ ఆయనకి చెబితే అడ్డుపడతాడు. ఎందుకని మీ ఆయన ఎవరు? లూసిఫర్. ఎవరు చెప్పండి? లూసిఫర్. బయట బాగానే ఉంటాడు, పైన బాగానే ఉంటాడు, పైన క్రిస్టఫర్ లా కనపడతాడు, లోపల ఎవరు ఉంటారు? లూసిఫర్. అందుకని వాడికి చెప్పకూడదు. నీకు ఏ ఆలోచన వచ్చినా కాముగా చెప్పేయాలి. దేవుని దగ్గర మాట దేవుని దగ్గర అది నిర్ణయం జరిగించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీతో దేవుడు మాట్లాడాడు ఈ మందిరం గురించి చాలాసార్లు. కానీ మా ఆయన ఒప్పుకుంటాడో ఒప్పుకోడు. ఇది ఇస్తే ఏమని అంటాడు, అది చేస్తే అన్నాడు. నిద్రపోతున్నాడు సంతకం చేయించేసి, ఆ చేతితో నిద్రపోయేటప్పుడు కాగితాల మీద సంతకం చేసి. ఇప్పుడు అననీయకు ఒక్కడికే వచ్చింది అసలు దర్శనం కానుక ఇవ్వాలని. అననీయ ఏం చేసి భార్య చెప్పాడు. భార్య చెప్పింది కొత్త చీరలు అప్పుడే వచ్చినాయట. ఆలోచన మార్చేసాను. మొత్తం ఇస్తాయి గారికి ఎట్లా, పీటర్ గారు ఆయనకేంటి, పేతురు గారికి మనలాంటి వాళ్ళు చాలామంది ఇస్తారు, మనం సగం దాచి సగం ఇద్దామని. అందుకని ఆలోచన నీకు వచ్చినప్పుడు నువ్వే ఆలోచన నీది కదా. దేవుడు నీకెందుకు ఇచ్చాడు కొన్నావు? నువ్వైతే చేస్తావని. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఆలోచన ఇవ్వకుండా మన హృదయంలోకి ఏది రాదు, రానివ్వడు దేవుడు. కనుక ఈ ఉదయకాల పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, అబ్రహాము అట దేవుని కొరకు బలిపీఠాలను కట్టాడు కనుక దేవుడు తన భక్తిని చూసి, తన కష్టాన్ని చూసి తన కుమారుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు. ఒకటేమో వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు, 2 బలిపీఠాలు కట్టాడు, 3 అలవాటు అబ్రహాముకున్న అలవాటు ఏంటంటే 8వ వచనంలో రాస్తాడు. చూద్దామా? బలిపీఠం కట్టి ఏం చేశాడు? అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటినున్న బేతేలుకును తూర్పున ఉన్న హాయిగిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఏం చేశాడు? ఏం అలవాటు ఉంది అబ్రహాముకి? ఏ అలవాటు ఉంది? ఉదయం 10ంటికి లేచి అలవాటు ఉంది. చెప్పండి, ఏ అలవాటు ఉంది? ఉదయం 10 గంటలకు లేచి ఇంటికి ఎన్నింటికి లేస్తున్నాం మనం? చెప్పాలి, ఎన్ని గంటలు లేస్తున్నాం? చెప్పాలి, ఎన్ని గంటలు లేస్తున్నాం? ప్రార్థన చేయం మనం. అబ్రహాముకి అంత ఆస్తి ఉన్నా, అంత దీవెన ఉన్నా, అంత ఐశ్వర్యం ఉన్నా ఆయన ఏం చేసే అలవాటు ఉంది దానికంటే? ప్రార్థన. చెప్పండి, ఏం చేసే అలవాటు ఉంది? మన గనక అకౌంట్లో 1 కోటి రూపాయలు బట్ట ఎందుకు అంటారు మీరు ఊళ్ళో? అసలు ఎక్కడున్నావు అమ్మ అంటే హైదరాబాద్, ఎక్కడో అమ్మ మాల్స్, ఎక్కడారా అమ్మ? అసలు నేను లేను ఇండియాలో. 1 కోటి రూపాయలు దేవుడు. అందుకని ఎప్పట్లా మీకు దేవుడు స్తోత్రం చెప్పండి. చూడండి, ప్రార్థన చేసే వాడికే దేవుడు ఇస్తాడు. చెప్పరే మీరు? చెప్పట్లే, చూసారా? ఏం చేయాలి? పక్కన చెప్పి ఏం చేయాలి బాబు? అబ్బా అసలు నువ్వు చేయవు నేను చేయను అని వాళ్ళు ఒకళ్ళు ఎందుకు నవ్వుకుంటాడో, నువ్వు నా పక్కన ఉన్నావు, నువ్వు చేయవు నేను చేయం. మీకు ముఖం నవ్వెందుకు వచ్చిందంటే నువ్వు చేయవు ఆమె చేయదు, అందుకనే నవ్వుకుంటున్నారు. ప్రార్థన లేనప్పుడు నీ బిడ్డలు ఆశీర్వదించబడరు. యోబట తన బిడ్డల కొరకు వేకునే లేచి అలా మంచాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసేవాడట. దేవుని స్తోత్రం చెప్పండి. నీ బిడ్డల కొరకు నువ్వేం చేయాలి? అబ్రహాము చేశాడు. ప్రభా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో అబ్రహాము నిత్యము ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి, ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నువ్వు లేచి ప్రార్థన చేయి. నీ ప్రార్థనను బట్టి దేవుడు నీ కుమారుని కుమార్తెను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేయలేదనుకో రావు. అందుకే నీ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలు దీవించబడాలంటే నువ్వేం చేయాలి? ఎప్పుడు లెగాల? వేకువని లెగాలట. ఆ దేవుని దగ్గర నీ హృదయమును కుమ్మరించాలట. దేవుని స్తోత్రం చెప్పండి.
మరొక మాట చెబుతాను. 9వ వచనం, 13:9 నాన్న, 13:9 చదువు బిడ్డ. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా. నాయనా, లోతుతో మాట్లాడుతున్నాడు అబ్రహాం. లోతు, ఈ దేశం అంతా నీ ఎదుట ఉన్నది కనుక దయచేసి నన్ను విడిచి. ఏం మాట అంటున్నాడు? మీరు మాట బాగా నా వైపు చూడాలా. ఏమంటున్నాడు? ఏ బాబు నాకెళ్ళి చూడండి. ఏమంటున్నాడు? దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నన్ను విడిచి వేరుగా. ఎవరితో చెబుతున్నాడు తెలిసి మాట? ఎవరితో చెబుతున్నాడు? లోతు తన సహోదరుని కుమారుడితో చెబుతున్నాడు. నువ్వు వెళ్ళిపోయినా దగ్గర ఉండదు. నువ్వు నా దగ్గర ఉంటే నా ప్రార్థన పాడు చేస్తున్నావురా. నీకు నాకు కలట్లా, నీ కాపర్లకి నా కాపర్లకి కుదరట్లే కనుక నీకు నాకు కుదరదు. నువ్వేమో సినిమా అంటున్నావు, నేను ప్రార్థన అంటున్నాను. నువ్వేమో అటుపోతారా సరదాగా అంటున్నావు, నేనేమో ప్రార్థన చేసుకోవాలి. నీకు నాకు కుదరదు కాబట్టి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. నువ్వు చెప్పగలవా ఈ మాట? నువ్వు చెప్పగలవా నీ బంధువుతో? పిన్ని, మీరు విగ్రహాలకు ఆరాధన చేస్తున్నారు, విగ్రహాలను చెప్తున్నారు, నేను మీ దగ్గరకు రాను అని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. అబ్రహాం చెప్పాడు. తన రక్త సంబంధిని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. తన బంధుత్వాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తన పెంచి పెద్ద చేసిన వ్యక్తిని వదులుకోవడానికి కూడా వెనకాల. అది దేవుడికి నచ్చింది, అది దేవుడికి ఇష్టపడ్డాడు. నీ భక్తికి ఆటంకముగా ఉన్నది ఏదైనా వదులుకోగలగాలి. నీ ప్రార్థనా జీవితానికి ఆటంకముగా ఉన్నది బంధువైనా, స్నేహితుడైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా సరే. నీ భక్తి జీవితానికి ఉద్యోగం అడ్డుగా ఉంటే వదిలిపెట్టి పక్కన పడాయి. నీ భక్తి జీవితానికి వ్యాపారం అడ్డుగా ఉంటే పక్కన పడాయి. నీ భక్తి జీవితానికి నీ బంధువే ఆటంకముగా ఉంటే వదిలి. అప్పుడే నీ బిడ్డల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము చేశాడు. అబ్రహాము వదిలేశాడు. లోతును దారుణంగా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపో నా దగ్గర వద్దన్నాడు. నువ్వు చెప్పవు. మీ పిన్ని కావాలా, బాబాయ్ కావాలా, మామయ్య కావాలా, తాతయ్య కావాలా, అన్నీ కావాలి నీకు. ఎప్పుడైనా ఒకసారి దేవుడు కావాలా. ఎప్పుడైనా ఒకసారి దేవుడు కాదు, ఎప్పుడూ దేవుడే కావాలా. అప్పుడే దేవుడు నీ జీవితంలోకి, నీ కార్యాలు, నీ కుటుంబం, నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. ఎంతగా దీవిస్తాడు? ఎంతగా? 100 అంతలా. దేవుడు స్తోత్రం చెప్పు. ఎంతగా దీవిస్తాడు? 100 అంతలు. 100 అంతలు అంటే ఏముండదు. ఫుల్ డబ్బులు ఎప్పుడు జేబులు ఉంటాయి. 500 కాగితాలు ఎప్పుడు పెట్టలాడాలి. అకౌంట్ ఎంత ఉండాలా? కొడితే లక్షలు రావాలి. హల్లెలూయా అనండి. ఇల్లు మార్బుల్ మీద నడవాలి. హల్లెలూయా అనండి. కారు ఎక్కితే కారు వేసుకుంటే ఎలా వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. బ్లెస్సింగ్స్, దీవెనలు, ఆశీర్వాదాలు. దేవుని కొరకు నువ్వు అన్నిటిని వదిలినప్పుడు అబ్రహాముని ఎందుకు మెచ్చాడు దేవుడు అంటే, అబ్రహాం అట తన రక్త సంబంధిని కూడా దేవుని కొరకు ఏం చేశాడు? వదిలేశాడు. నీ బంధువులు ఎవరైనా రక్షణ లేని వాళ్ళు, విగ్రహారాధికులు ఉండి నిన్ను దేనికన్నా పిలిచిన నువ్వు చెప్పాలా? మేము రామని చెప్పారు. వదిలిపెట్టేయాలి. నువ్వు వదిలిన రోజు దేవుడు నిన్ను చూస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఇస్సాకుతో చెబుతున్నాడు, ఇస్సాకు, నీ తండ్రి ఏం భక్తి పొరడు రా నాయన. ఏం చేశాడయా నన్ను ఇంతగా దీవించడానికి? మా డాడీ ఏం చేశాడంటే, మీ డాడీ రక్త సంబంధాన్ని వదిలేశాడు నా కోసం. గొప్ప మాట అండి. రక్త సంబంధాన్ని కూడా ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. నిజంగా నువ్వు చేయగలవా? నువ్వు చేస్తే నీ బిడ్డలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకటేమో వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు, 2 బలిపీఠం కట్టాడు, 3 ప్రార్థన చేశాడు, 4వది రక్త సంబంధికుల్ని వదిలేశాడు. ఇక మరొక మాట చూద్దాం. 20వ వచనంలో ఉంది ఆ మాట. 20వ వచనంలో ఉంది. 14వ అధ్యాయము. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు. ఇస్సాకు చెబుతున్నాడు ఈ మాటలన్నిటినీ. నీ తండ్రి ఏం చేశాడంటే అనే దాని గురించి మాట్లాడుతూ, సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవుడికట అన్నిటిలో, చెప్పండి ఏటిలో? అన్నిట్లో. పాస్టర్ గారికి తెలిసినయే కాదు, తెలియనట్లు కూడా ఇవ్వాలి. ఇది పాస్టర్ గారికి తెలియదు కాబట్టి దీన్ని ఇవ్వద్దు. ఇది అయ్యగారు చూశాడు కదా, దీన్ని ఇద్దాం.
నేను చూసినా చూడకపోయినా చూసేవాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. అన్నిటిలో అబ్రహాము దాయలే. అబ్రహామును బట్టి ఇస్సాకు ఎందుకు దీవించాడంటే అబ్రహాముకు కలిగిన వాటన్నిటిలో నుంచి దేవుని కొరకు 10వ భాగాన్ని ఇచ్చాడు. నీ బిడ్డను దేవుడు దీవించాలంటే, నీ బిడ్డలు దేవుడు ఇస్సాకులా బ్లెస్ చేయాలంటే అన్నిటిలో దేవుని కొరకు నువ్వు 10వ భాగాన్ని ఏం చేయాలి? ఇవ్వాలి. కానీ మీరేం చేస్తారు? ఇది డాడీకి తెలియదు కాబట్టి దీనిలో దాద్దాం, ఇది మాత్రమే తెలుసు కాబట్టి. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, కానీ దేవుని కన్ను నువ్వు కప్పలేవు కదా. దేవుని నువ్వు కాదు, నేను కాదు, ఎవరు మోసం చేయలేవు. మనం అనుకుంటాం ఎవరికి తెలియదులేని, దేవునికి సమస్తము తెలుసు. అబ్రహామును అన్నిటిలోనట, ఆయనకు కలిగిన దానిలన్నిటిలో ఇస్సాకుని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించడానికి కారణం. ఇస్సాకుతో చెబుతున్నాడు, రే బాబు, మీ డాడీ అన్నిట్లో ఇచ్చాడురా. అన్నిట్లో దేవుని సేవకు, దేవుని మందిరానికి విశ్వాసం ఏం చేయాలా? అన్నిటిలో. నీ అద్దెల్లో ఇవ్వాలి, నీ ఉద్యోగములు ఇవ్వాలి, నీ వ్యాపారములు ఇవ్వాలి, నీ వ్యవసాయములు ఇవ్వాలి. అన్నిట్లో నువ్వు కలిగిన దానిలో అన్నిటిలో నుంచి కొన్ని నేను రాశాడమ్మా. ఏం మళ్ళీ చదవమ్మా మాట, అమ్మ చదవమ్మా. అప్పుడు అతడు కొన్నిటిలో నుంచి, అప్పుడు అతడు అన్నిటిలో కొన్ని అన్ని. అమ్మ అందరూ మాట చదవండి ఒకసారి. అందరూ అనండి పెద్దగానండి. అంటలు అన్నిట్లో అనమ్మా. కృపాను అమ్మా చెప్పు, మళ్ళీ చెప్పు బాబు. అమ్మ చెప్పు. ఎన్నిట్లో అందరూ అనండి అబ్బా. చూసావా యేసయ్య ఒక్కొక్క స్వరం ఎట మారిందో. చెప్పండి అబ్రహం గారు ఎన్నిట్లో నుంచి చెప్పండి. మరియమ్మ గారు ఎన్నిట్లో నుంచి? మనం బ్రతికున్నామంటే మనం కలిగి ఉన్నదన్నీ ఎవరిచ్చారు మనకి? చెప్పండి అబ్బా. ఎవరిచ్చారు? అన్నీ యేసయ్య. అందుకని అన్నిట్లో నుంచి నీకేమొచ్చిందో అన్నిట్లో నుంచి తీసుకురావాలి. అన్నిట్లో నుంచి ఇచ్చాడు దేవుడు. అందుకనే ఇస్సాకుని అన్నాడు, బాబు మీ నాన్న అన్నీ ఇచ్చాడు రా బాబు నాకు. అందుకనే నేనేం చేస్తున్నా? నూరంతలుగా. దేవుని స్తోత్రం చెప్పండి. నూరంతలు బ్లెస్సింగ్స్. ఇప్పుడు మీరు చెప్పాలా, మీకు నూరంతల ఆశీర్వాదం మీ బిడ్డలకు రావాలొద్దా? రావాలన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి అమ్మా. నూరంతలు మా బిడ్డలకు రావాలి. అబ్బో నా పెళ్లి కాలేదుగా, అలా వద్దారు. సగం ఎత్తింది, అందరికి కలిసి అవుతుంది. మరి నీకు పిల్లలు పుడతారు కదా, ఎత్తు. పెళ్ళయ్యా వద్దా పిల్లలు రా. ఒక 2 ఎత్తింది అంటే కవల పిల్లలు కావాలి. దేవుని స్తోత్రం. మీకు ఎవరు 2 చేతులు ఎత్తారో, చెయ్యి ఎత్తారో, మీ బిడ్డలు అన్ని విషయాలు ఆశీర్వదించబడతారు. హల్లెలూయానండి. అన్నిటిలో నువ్వు కొడివు దేవునికి. అనుకుంటుంది ఆ పాప, నాకు ఇంక పెళ్లి కాలేదు, ఇంక నేను ఇప్పుడేమి ఇచ్చాను. అసలు ఇంకో సంగతి ఏంటంటే ఇవన్నీ పెళ్లిగాక మునిపి జరిగిన కార్యాలే. అబ్రహాముకి అసలు ఇంకా గర్భఫలము రాకమునిపే దేవుడితో కొన్ని నిబంధనలు చేశాడు అబ్రహాం. యాకోబు బయలుదేరి వెళ్ళేటప్పుడే, నీవు నా జీవితంలో ఇది జరిగిస్తావని నేను నమ్ముతున్నాను, నేను తిరిగి వచ్చేటప్పుడు నేను బలిపీఠం కడతాను ఇక్కడ తీర్మానం చేశాడు. మనం కొంతమంది ఏం చేస్తాం, నాకు అది ఇస్తే నేను ఇది ఇస్తా ప్రభు, నీకు ఇది ఇస్తే అది ఇస్తా కాదు. ప్రభు నేను ఇది ఇస్తున్నాను, నువ్వు అది ఇవ్వని అడగాల. హల్లెలూయానండి. అది విశ్వాసం. అది విశ్వాసం. నువ్వు అది చెయ్యి, ప్రభు నేను ఇది చేస్తా. ఆయన చేసేది లేదు, నువ్వు ఇచ్చేది లేదు. అందుకని మీ అన్నీ అట్లా ఉండిపోతాయి. అట్లా కాదు భక్తి, అట్లా కాదు. నేను ఇస్తున్నాను, నువ్వు నా కోసం చేసి. హల్లెలూయానండి. హల్లెలూయా. నేను ఇచ్చేసాను ప్రభు, నా పని అయిపోయింది, నేను ఇవ్వాల్సింది ఇచ్చేసి నువ్వు నాకు ఇవ్వు. అలా చెయ్యి. జాన్వేసీలు అలాగే చేశాడు. ఆయన ఇల్లు అలాగే కట్టుకున్నారు. జాన్వేసీలో ఉన్నాడు మా చర్చిలో. ప్రభు నా దగ్గర ఇదే ఉంది, నీకు ఇస్తున్నాను ఇచ్చేసాడు. ఇవాళ 25-30 లక్షల రూపాయలు ఇల్లు కట్టేసుకున్నాడు. దేవుడికి ఇవ్వాలి ముందు మనం. దేవుని సన్నిధిలో అబ్రహాం అట దేవునికి అన్ని విషయాలు ఇచ్చాడట. ఇక చివరగా అబ్రహాములో దేవుడు చూసిన అద్భుతమైన కోణం ఏంటంటే, అబ్రహాం ఏం చేశాడు తెలుసా?
నన్ను ఎందుకు ఇంతగా దీవించావు అని ఇస్సాకు అడుగుతుంటే, నిన్నింతగా దీవించడానికి అతిపెద్ద కారణం ఇంకోటి ఉంది నాయన. ఏంటి ప్రభావం చెప్పండి. ఏమీ లేదు, నేను నిన్ను బలిమ్మని అడిగా. అడిగితే మీ డాడీని అడిగితే నిన్ను బలి ఇవ్వటానికి తీసుకొచ్చాడు, చూసావా? దానిని బట్టి గట్టిగా హల్లెలూయా. నీ తండ్రి చేసిన త్యాగం, దేవుని స్తోత్రం చెప్పండి. నేనేం చెప్పానో అది విన్నాడు. అబ్రహాము గురించి దేవుడు అంటాడు 22వ అధ్యాయం 18వ వచనం చివరి మాట. 22వ అధ్యాయం 18వ వచనం చివరి మాట చూద్దాం. నా మాట వినినందున, ఇది అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేనికి దేనికి దేనికి? దేవుని మాట విన్నాడట. దేవుని మాట వినాలి. దేవుడు ఏం చెప్తాడు అది వినాలి. నేను ఎందుకంటే మొట్టమొదటిగా అదే మాట చెప్పి వాక్యం చెప్పాను. నేను ఇక్కడ చెప్పే మాట నాది కాదు, ఇక్కడ చెప్పే మాట దేవునిది. ఈ స్థలములో ప్రకటించే మాట దేవునిది. అది దేవుని మాటగా నువ్వు భావించి నువ్వు వింటే నీ బిడ్డలు దీవించబడతారు. నీ కుమారుడు, నీ కుమార్తె, వారి 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 కుటుంబం నీ కుమారుడితో ఆగదు. కుమారుడు 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 తాతలు 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 ముత్తాతలు మనవళ్ళు 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 అసలు ఆగనే ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. దేవుని స్తోత్రంగా ఆశీర్వాదం. నువ్వు ఎట్లొచ్చావు చర్చికి? నడుచుకుంటా. నీ మనవాళ్ళు రారట, కారు. ఆమేన్ చెప్పు. దేవుని స్తోత్రం. గాంధీనగర్లో ఇల్లు ఉందా? ఇంటి ముందు కారుకి పార్కింగ్ ఉందా? కొన్ని పార్కింగ్ ఉంచుకో. ఇల్లు కట్టేటప్పుడు అందరూ పార్కింగ్ ఉంచుకోండి. ఎందుకని? మీ బిడ్డలు కార్లు వేసుకొని వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ప్రవచనం. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. మీ బిడ్డలందరూ కార్లు వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళ బిడ్డలందరూ కార్లు వస్తారు. అప్పుడు నువ్వు చెబుతావు, నేను నడిచి వెళ్ళాను రా చర్చికి, దేవుడు ఆశీర్వదించాను, కారు వేసుకొని వస్తున్నా. ఆడంటాడు, మమ్మీ ఏమనుకున్నామో నాది 1,50,000 జీతం కదా, అడే అనగాక. ఆడికి తెలియదు ఎవరి వల్ల వచ్చింది ఇది, ఎవరి వల్ల వచ్చింది ఇది, ఆ వాళ్ళే. అప్పుడు చెబుతాడు దేవుడు, రే వెనక్కి కూర్చోబెడుతున్నావా మీ అమ్మని? మీ అమ్మ చేసిన ప్రార్థన కారు వేసుకొని వస్తున్నారా? మీ తల్లిని బట్టి నువ్వు బ్లెస్ అవ్వాలి. అందుకని తల్లిదండ్రుల స్థానంలో ఉన్న మీరేం చేయాలి తెలుసా? అబ్రహాములా బ్రతకటం నేర్చుకోండి, అబ్రహాములా విశ్వాసంగా ఉండటం నేర్చుకోండి, అబ్రహాములా బలిపీఠంలో కట్టడం నేర్చుకోండి, అబ్రహాములా ప్రార్థన చేసే వ్యక్తులుగా, అబ్రహాములా దేవునికి ఇచ్చేవారిగా, అబ్రహాములా దేవుని కొరకు చేసేవారిగా ఉండటం నేర్చుకోండి. దాన్ని బట్టి మీ బిడ్డలు ఏమవుతారు? బ్లెస్ అవుతారండి. మీరు చేసేదాన్ని బట్టి మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, ఫైనల్గా మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్పకుండా, మీకు అర్థమైపోవాలి ఈ ప్రసంగంలో ఏంటంటే, మీరు భక్తిగా జీవిస్తే ఆశీర్వాదం, మీరు భక్తిగా జీవించకపోతే శాపం. భక్తిగా జీవించిన అబ్రహాము కుమారుడేమో ఆశీర్వదించబడ్డాడు. ఒకవేళ నువ్వు కూడా భక్తిగా లేకపోతే నీ జీవితంలో నీ బిడ్డలు బ్లెస్ అవ్వలేదు. అందుకని ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకుని నూతన సంవత్సరంలో నేను కూడా అబ్రహాములా భక్తిగా దేవుని కొరకు ఉండాలి అని నువ్వు తీర్మానం చేసుకుంటే రేపు నీ బిడ్డలు బ్లెస్ అవుతారు. నీ కుటుంబం ఆశీర్వదించబడింది. నీ కుటుంబం దేవుడు వదిలిపెట్టాడు. ఇగో నిన్ను బట్టి నీ బిడ్డ బ్లెస్ అవుతాడు. నిన్ను బట్టే నీ పిల్లల ఆశీర్వాదం వారి మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవితం, నీ ప్రవర్తన సరిగా ఉందా? నీ భక్తి జీవితం సరిగా ఉందా? నీ ప్రార్థన జీవితం యథార్థంగా ఉందా? ఒకవేళ లేకపోతే నీ బిడ్డలు శాపగ్రస్తులు అవుతారు. నీ బిడ్డలు భయంకరంగా పాడైపోతారు. ఈ వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఇస్సాకు దీవెనలకు కారణం దేవుడు చెబుతున్నాడు. ఇస్సాకు, నేను నిన్ను దీవించడానికి కారణం ఏంటంటే
నా దాసుడైన నీ తండ్రి, ఆ తండ్రిని బట్టి నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నా. నేను నిన్ను నూరంతులుగా ఆశీర్వదించాను. ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్న బిడ్డలు, తల్లిదండ్రుల స్థానములో ఉన్న వ్యక్తులు, నీ జీవితం అబ్రహాములా ఉందా? నీ జీవితం అబ్రహాములా పోలి ఉన్నదా? ఒకవేళ లేకపోతే నీ బిడ్డల మీదకు ఆశీర్వాదాలు రావు. నువ్వు గొప్ప గొప్ప చదువులు చదివించవచ్చు, గొప్ప గొప్ప ఆస్తులను సమకూర్చి ఉండవచ్చు, అవేమీ నీ బిడ్డలకు ఉండవు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో అబ్రహాములో జీవించగలిగితే, అబ్రహాములో నువ్వు నడవగలిగితే, రేపు నీకు పుట్టబోయే బిడ్డల సంతతి దేవుడు వారిని ఆశీర్వదిస్తానని ఈరోజు నీతో చెబుతున్నాడు. అబ్రహాముకు కలిగిన అన్నిటిలో నుంచి ఇచ్చాడట. కొన్ని కాదు నాన్న, దేవుని దగ్గర అబద్ధం చెబుతున్నావు. మాకు అది రాలేదు, మేము అది తీసుకోలేదు, మాకు అది ఇవ్వలేదు, అందుకని మేము ఇవ్వలేకపోయాము అని నీ దైవజనుడు కనులను కప్పొచ్చేమో. దేవుని కనులు కప్పలేవు. దేవుడు చూస్తున్నాడు. నీ బిడ్డల మీద నువ్వు ఉపయోగించే మాటలు శాపంగా మారుతాయి. నీ బిడ్డల కొరకు దేవుడు దాచిన మేలులు బ్రేక్ అయిపోతాయి, ఆగిపోతాయి. అంటే నీ బిడ్డల మీద శాపాన్ని నువ్వే తెస్తున్నావు. అంటే నీ బిడ్డల ఆశీర్వాదానికి అడ్డుగా నువ్వే ఉంటున్నావు. నీ బిడ్డల దీవెనలకు ఆటంకముగా నీ భక్తి జీవితమే ఉంది. గ్రహించి సరి చేసుకో. ప్రభువా, నేను ఇలా చేయలేకపోయాను, నన్ను క్షమించండి. ఈ రోజుకైనా నేను చేస్తాను ప్రభువాలా. నేను నీకేమి ఇవ్వలేకపోయాను, ఇప్పుడు ఇస్తానయ్యా. నీ కొరకు ఏం చేయలేకపోయాను, అది ఇప్పుడు చేస్తానని దేవుని దగ్గర ఒక మంచి తీర్మానంతో మోకరించు. దేవుడు చెప్పినట్లుగా చెయ్యి. నీ బిడ్డను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డను దేవుడు దీవిస్తాడు. చూసావా, గెరారు దేశంలో ఎవ్వరికీ పండలే. ఆ దేశమంతా బీడుపడిపోయింది. ఆ దేశమే వర్షము లేక, పంటలు లేక నాశనమైపోయింది. కానీ ఇస్సాకు పండించాడు. ఎలా సాధ్యమైంది ఇది ఎలా సాధ్యమైంది? కారణం ఇస్సాకుకి అర్థం కాలే. ఇస్సాకుకి తెలియజేయాలనే వచ్చాడు అక్కడికి దేవుడు. నీ దీవుని వెనుక కారణం నీ తండ్రి. బిడా, నేను ఇంతకాలం ఈ పని చేశాను ఈ చర్చిలో, నాకేంటి ఉపయోగం అనుకున్నావా? ఇంతకాలం కానుకలు ఇచ్చాను, నాకేంటి ఉపయోగం అనుకున్నావా? ఈ 10,000 ఉంటే నా బిడ్డకు ఉపయోగపడేది, ఈ 1,00,000 రూపాయలు ఉంటే నా కుమారుడికి దాచిపెట్టేదాన్ని, ఈ బంగారం ఉంటే నా బిడ్డలకు ఉపయోగపడేదే అని దేవునికి ఇవ్వవలసిన దానిని ఇవ్వకుండా ఆపేశావా? ఒకవేళ ఇచ్చిన దానిని బట్టి అయ్యో నేను ఎందుకు ఇచ్చానని బాధపడుతున్నావా? నాకు ఉపయోగకరంగా ఉండేది కదా అనుకుంటున్నావా? నీ బిడ్డకు నువ్వు దాస్తే ఆ బంగారపు వస్తువు ఒకటే ఇచ్చేదానివి. నీ కొడుకుకు నువ్వు దాస్తే ఆ భూమి ఒక్కటే ఇచ్చేదానివి. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నువ్వు దాస్తే ఆ కొంత డబ్బునే ఇచ్చేవాడివి. కానీ నువ్వు దాన్ని దేవునికి ఇవ్వడాన్ని బట్టి, నువ్వు దాన్ని దేవుని కొరకు త్యాగం చేయడాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నీ బిడ్డలను నేను దీవిస్తాను, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాం, నిన్ను బట్టి నీ కుమారుడు సంతతిని నేను ఆశీర్వదిస్తాను. భూమి మీద ఉన్న జనులందరికంటే నిన్ను గొప్ప చేస్తాను. ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. అందుకని నువ్వేం చేసావు దేవుని కోసం? నా బిడ్డను దీవించయ్యా అని అడుగుతున్నావు. అబ్రహాము నా బిడ్డను దీవించయ్యా అని అడగలేదు. అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేశాడు.
అందుకని దేవుడు అంటున్నాడు, నా దాసుడైన అబ్రహామును బట్టి, నా దాసుడైన అబ్రహామును బట్టి. అబ్రహాము భక్తిని మర్చిపోలేకపోయాడు, అబ్రహాము త్యాగాన్ని మర్చిపోలేకపోయాడు, అబ్రహాము విశ్వాసమును మర్చిపోలేకపోయాడు, అబ్రహాము కానుకలను మర్చిపోలేకపోయాడు. అందుకని దేవుడు తనను దీవించాడు. ఈరోజు నిన్ను మర్చిపోడు నాన్న. గంటలు గంటలు నిలబడి పరిచర్యలో వాలంటీరింగ్ చేసావా? గంటల గంటల తరబడి మోకరించి పరిచర్యలో ప్రార్థన చేసావా? వేల వేల లక్షల రూపాయలు దేవుని సన్నిధికి ఇచ్చావా? నీ సేవకుడు చెప్పినట్లుగా పనిచేసావా? నీ సేవకుని కుటుంబానికి పరిచర్య చేసావా? అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు, అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. నీ భక్తిని బట్టే నీ బిడ్డలకు బ్లెస్సింగ్స్, నీ భక్తిని బట్టే నీ కుటుంబం ఆశీర్వాదం. మోకరించు, ఎక్కడున్నావో అక్కడ ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం చేయి, యేసయ్యా నేను నీ మాట సరిగా వినలేదు, నీ మందిరం కొరకు నేనేమి ఇవ్వలేకపోయాను, నీ కొరకు నేను సరిగా ప్రార్థన కూడా చేయలేకపోయాను, నీ కొరకు ఏ త్యాగమో చేయలేకపోయాను, నీ కొరకు విడవవలసిన వాటిని విడవలేకపోయాను, నీ మాట వినలేదయ్యా. నా బిడ్డల మీదకు ఏ శాపం రావద్దయ్యా. నీకేమి ఇవ్వాలో లెక్క చూసి నీకు ఇచ్చేస్తానయ్యా. యోనా అంటాడు, నీ కొరకు నేనేమేమి చెల్లించాలో అవన్నీ ఇస్తానయ్యా. నన్ను ఈ సముద్రంలో నుంచి బయటికి తీసి నీకు అర్పించవలసినవన్నీ ఇచ్చేస్తాను, నన్ను ఈ స్థితిలో నుంచి బయటికి తీసుకురాని అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా చెప్పు, నువ్వేమి ఇవ్వాలి దేవుడికి? నువ్వేమి చేయకుండా దేవుడు నీ బిడ్డని ఎలా దీవిస్తాడు? నువ్వు కళ్ళకంటున్నావేమో, నువ్వు కలలకంటున్నావేమో. దేవుని బిడ్డను దీవించాలి కదూ, దేవుని బిడ్డను ఆశీర్వదించాలి కదూ, దేవుని బిడ్డ మీద తన కృపనుంచాలి కదూ, దేవుని బిడ్డకు తోడై ఉండాలి కదూ. ఇస్సాకుకు తోడై ఉన్నాడు. ఇతరులు చూసి ఇస్సాకును అసూయపడే అంత దీవెనట. రేపు నీ బిడ్డలను చూసి ఇతరులు అసూయపడే అంత బ్లెస్సింగ్స్లోకి నీ ఇల్లు రావాలి. అది జరగాలంటే అబ్రహాములా నువ్వు కూడా ఉండాలి. ఒక తీర్మానం చేద్దాం, ఒక మంచి తీర్మానం చెయ్యి. నోరు తెరిచి ప్రార్థన చెయ్యి, స్వరమెత్తి ప్రార్థన చెయ్యి. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకో. నువ్వేం చేసావో దాన్ని బట్టి దేవుడు నీ బిడ్డను బ్లెస్ చేస్తున్నాడు. నువ్వు చేసిన త్యాగం దేవుడు చూస్తున్నాడు. నీ ఇంట్లో డబ్బు ఉంచుకోకుండా, నీ ధనము నీ అకౌంట్లో నీ కొరకు దాచుకోకుండా నువ్వు దేవుని కోసం చేసిన త్యాగాన్ని దేవుడు మర్చిపోడవు. ఇది నా బిడ్డలకుంటే బాగుంటుంది అని అనుకోకుండా నీ బంగారం, నీ ధనము దేవుడికి ఇచ్చావు చూడు. నీ భూమిని దేవుడు మర్చిపోడు. ఆయన మర్చిపోవడానికి మనుష్యుడు కాదు, దేవుడు. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రోజున ప్రభువా, ఇస్సాకు నూరంతులుగా ఫలించడానికి కారణం ఏంటో మాతో చెప్పారు. ఇస్సాకులో గొప్పతనం ఏమీ లేదు. ఇస్సాకు ఏదో భక్తిపరుడు, గొప్పవాడని కాదు. తన తండ్రి చేసిన ప్రార్థన. అవునయ్యా, తన తండ్రి చేసిన ప్రార్థనే తన కుమారుడి మీద ఆశీర్వాదకరంగా మారింది. తన తండ్రి ఇచ్చిన కానుకలే తన కుమారుడి మీద దీవెనకరంగా మారిని. తన తండ్రి చేసిన త్యాగమే తన కుమారుడి మీద ఆశీర్వాదకరంగా మారింది. ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల కోసం నీ పని చేయాలని ఆశపడ్డారు, నీ కొరకు ఇవ్వాలని ఆశపడ్డారు. వారికి పుట్టబోయే బిడ్డలు తరతరాలకి నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు నూరంతులుగా ఇస్సాకు మీదకి వచ్చినట్లుగా కుమ్మరించమని యేసు నామములో ప్రార్థన చేసి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.